హాయ్ అండి, అందరూ బాగున్నారా? దేవుడు మహాకృపను బట్టి నేను కూడా బాగున్నానండి. అలాగే ఇంట్రో, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్, థర్డ్ ఇయర్, అలాగే 10th క్లాస్ పరీక్షలు రాస్తున్న ప్రతి విద్యార్థికి నా శుభాలండి. మీ అందరికీ ఆ దేవుడి దీవెనలు ఉండాలండి. మీ అందరికీ కూడా ముఖ్యంగా గాడ్ బ్లెస్ యూ చెప్తున్నానండి. ఎందుకంటే తల్లిదండ్రులకి, ముఖ్యంగా తల్లిదండ్రులతో మాట్లాడాలని ఆశపడుతున్నానండి. పిల్లల్ని మీరు బాగా చదవాలి, మార్కులు ఎక్కువ వచ్చేయాలి, అలాగ వచ్చేయాలి, ఇలా వచ్చేయాలని ఫోర్స్ చేయకండి. ఒక ఫ్రెండ్లీగా, ఒక అక్కలాగా, ఒక చెల్లిలాగా, అలాగే అమ్మ నాన్నలాగా చక్కగా ఒక ఫ్రెండ్, ఎవరైనప్పుడు ఒక ఫ్రెండ్ లాగా, అమ్మ నీకు తెలివి ఉన్నా లేకపోయినా, నీకు చదువు వచ్చినా రాకపోయినా, మనం నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. అలాగే తెలివినిమ్మని, జ్ఞానాన్ని ఇమ్మని, సాత్వికాన్ని ఇమ్మని, వివేచన ఇమ్మని దేవుని మనం అడగాలి. అలాగే ఏ ఏ ఎగ్జామ్లు అయినా, మనకి ఎటువంటి సబ్జెక్టులు వచ్చినా కానీ కష్టమని అనిపించదండి. ఎప్పుడండి దేవుని ప్రార్థించుకున్నప్పుడు, ప్రభువా నాకు తెలివిని, జ్ఞానాన్ని, సాత్వికాన్ని దయలెత్తని ప్రభువా, వివేచన దయచే ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు మనకు చేస్తాడమ్మని, మనం నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు అని పిల్లల్ని ప్రోత్సహించండి. చక్కగా వారు పరీక్షలు రాసినప్పుడు మా అమ్మ, మా నాన్న, మా అక్క, మా చెల్లి, మా వాళ్ళు ఇలాగ చెప్పారని ఒక మంచి ఆలోచన కలిగాడు. నేను ఏమైనా బాగా రాయాలి, అప్పుడు వాళ్ళకి ఎలాగ అనిపించదంటే అండి, భయం అనిపించదండి. వాళ్ళకి లోపల ఒక దడ కింద ఒక ఒక రకమైన బాడీలో ఒక రకమైనగా అది ఒకలాగా ఉంటుందండి వాళ్ళకి. అది పోద్దండి మనం ఇలా చెప్పినప్పుడు. బాగా స్టూడెంట్ని ఎంకరేజ్ చేయండి. అలాగే స్టూడెంట్స్ కూడా చెప్తున్నాను, మీరు కానీ ఫెయిల్ అయిపోయి లేకపోతే ఏదో మేము కోల్పోయామని బాధపడొద్దు. ఏమీ కాదు. ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ మరలా రాయొచ్చు. మీరేం ఫీల్ అవ్వద్దు. నేను ప్రేమతో చెప్తున్నది ఏంటంటే, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు. ఎండనక వాననక విసక కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు. కాబట్టి ఒక మార్కు, 2 మార్కులు ఫెయిల్ అయిపోతే మేము చనిపోవాలనే థాట్ మట్టుకు మీలో నుండి తీసేయండి. ఆ తల్లిదండ్రుల బాధ చాలా బాధమ్మా. ముఖ్యంగా 10th క్లాసు, ఇంకా ఏ ఏ పరీక్షలు రాస్తున్నారో వారందరికి కూడా 10th కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఎవ్వరూ కూడా లోలీగా ఫీల్ అవ్వకుండే, ఒకవేళ 1, 2 మార్కులు తక్కువ వస్తే నెక్స్ట్ ఇయర్ రాయొచ్చు. తల్లిదండ్రులకి దుఃఖం, వేదన ఉంచొద్దు. మీరు సూసైడ్ చేసుకోవాలని అనుకోవద్దు. సూసైడ్ చేసుకున్నదంటే మీరు చేతగాని వాళ్ళలాగా, పిరికి వాళ్ళలాగా చేసుకున్నట్టు కాదు. మనకి ఒక దెబ్బ తగిలినప్పుడు ఏం చేయాలి? మరలా మనం ప్రోత్సహించుకుని, మరలా మనం దాన్ని కష్టపడి చదివి రాసి మనం మీరేంటో చూపించుకోవాలి. అంతేగాని సూసైడ్లు గట్రా చేసుకోకండి. దయచేసి చేతులు జోడించి మీకు చెప్తున్నాను, సూసైడ్లు మట్టుకు చేసుకోకండి. మీ అందరినీ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క విద్యార్థిని ఉద్దేశించి నేను ఈ వీడియో చేయటం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ప్రేమతో ఈ వీడియోని స్వీకరించండి.